చూడండి మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం గుత్తి వంకాయ మసాలా, అది కూడా ఇవాళ దేనితో అంటే ఇదిగో వేయించిన నువ్వులు పల్లీలది పొట్టు తీసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తే అయిపోతుంది. దీంట్లో టమాటా, ఉల్లిగడ్డ, వంకాయ, కరివేపాకు, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మనం ఈ పల్లీల్ని నువ్వులు గ్రైండ్ చేసుకుందాం. పొడి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లో అయినా గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు నువ్వుల పొడి కొంచెం డ్రై కాకుండా కొంచెం థిక్ అయింది. ఇప్పుడు మనం ఇంకో పేస్ట్ తయారు చేద్దాం. దీంట్లోకి కొంచెం అల్లం, మేము ఎప్పుడు ఫ్రెష్ వేస్తామండి, ఎప్పుడు అప్పుడే, కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం ధనియాలు, ఒకటి ఎల్లిపాయలు, అంటే ఒక గడ్డ ఎల్లిపాయ గడ్డ ఒకటి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు అన్నీ వేసేసి పేస్ట్ పట్టాను. కొంచెం నేను దీంట్లో ఉప్పు కూడా వేసాను. ఎప్పుడైనా మసాలా ఎక్కువ పట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. మనం ఎట్లాగైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఉప్పు వేస్తాం కదా కొంచెం, అట్లానే ఇట్లా ఇది కూడా. ఇప్పుడు మనం ఇది నూనెలో ఫ్రై చేసుకోవద్దాం. చూపించి తయారు చేసాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె, ఆల్రెడీ నేను దాంట్లో ఒకటి వస్తువు ఫ్రై చేశాను, అందుకే కడాయి అట్లా ఉందండి. గుత్తి వంకాయ కూర కదండి, కొంచెం నూనె బాగానే పడుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర ఫ్రెండ్స్, మనం ఆ నూనె వేడెక్కేలోపు కొంచెం ఇదిగో ఈ నువ్వుల పేస్ట్ దీంట్లో స్టఫింగ్ చేద్దాం వంకాయల్లో. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, నువ్వులు పల్లీలు పొడి చేసి. ఇది కూడా ఒక దాంట్లో మా పక్కన చేసేవాళ్ళు ఇట్లా, నేను కూడా ట్రై చేస్తాను ఎట్లా ఉంటుంది. పక్కన ఒక అమ్మమ్మ ఉండేది ఇట్లా చేసేది. ఇది సౌత్ ఇండియన్ లెక్కన అనమాట. మా దాంట్లో ఇట్లా చేయరండి. ఇది ఫస్ట్ టైం అండి ఈ కూర నేను చేయడం, అంటే ఇట్లా గుత్తి వంకాయ మసాలా చేయడం. నేను ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తాను, ఇట్లా నువ్వులు పల్లీలు వేసి చెయ్యను. ఆయిల్ వేడెక్కింది, వేసుకుందాం. దీంట్లో కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అలవి చేస్తాము. ఇందాక పట్టిన మసాలా, మొత్తం వేయలేదు. కొంచెం పసుపు ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేస్తాం గ్రేవీ కోసం. పుల్లగా మనం ఎన్ని మసాలాలు వేసినప్పుడు కొంచెం టమాటా వేసుకోవాలి. కావాలంటే మీరు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, కానీ మేము చింతపండు పులుసు వాడమండి, ఎక్కువ టమాటానే బాగా వాడతాం మేము. ఇది ఫ్రై అయ్యేలోపు మా బిడ్డ ఆ వంకాయలో స్టఫింగ్ చేస్తుందంట, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా బిడ్డ స్టఫింగ్ చేస్తుంది. మమ్మీ నేను కూడా చేస్తా అని. దాంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు సత్తుపిండిక చేసుకున్నామని, ఇప్పుడు దాంట్లో కొంచెం చక్కెర కలుపుకుంటే సేమ్ సత్తుపిండి అయిపోతుంది. మా బిడ్డ ఇప్పుడు అదే అంటుంది, మమ్మీ మిగిలితే దాంట్లో చక్కెర కలుపుకొని తింటాం. ఇది కూడా మా బాబు, దసరా హాలిడేస్ కదండి, అందరు ఇంట్లోనే ఉన్నారు. గోలు హాయ్. హాలిడేస్లో బాగా సతాయిస్తున్నారండి పిల్లలు. ఇంట్లో మీ పిల్లలు ఎట్లుంటున్నారో ఏమో కానీ మా పిల్లలు ఘోరంగా సతాయిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కొంచెం విరిగిపోయినట్టుంది వంకాయ, అయినా కొంచెం పెడదాం. ఎక్కువ తేలేనండి వంకాయ, ఎందుకంటే ఇంట్లో వంకాయ చాలా తక్కువ తింటాం. మా హస్బెండ్కి అయితే బాగా ఇష్టం వంకాయ.
చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన మసాలా ఫ్రై మంచిగా అయింది. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న ఈ వంకాయలు దీంట్లో వేసేద్దాం. మసాలా కూడా కొంచెం వేసేద్దాం. ఇప్పుడు మిగిలిన మసాలాలు కూడా దీంట్లో వేసేస్తున్నాం. మంచిగా గ్రేవీ రావడానికి. ఇప్పుడు ఇది మంచిగా మూత పెట్టి కొంచెం కారం, ఉప్పు, ఇంకొంచెం పసుపు వేద్దాం. అన్నీ కొంచెం కొంచెం వేద్దాం, ఎందుకంటే ఫస్ట్లో వేసాం కదండి కొంచెం కొంచెం. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం వేద్దాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, లైట్గా కారం అనేది తర్వాత వేసుకుందాం అండి. ఎందుకంటే వంకాయలు ఫ్రై అయిందో లేదో చూసినాక కారం వేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. దీంట్లో మూత పెడితే వంకాయలు మంచిగా ఫ్రై అవుతాయి. వంకాయలు మంచిగా ఫ్రై అయినాకనే మనం కారం వేసుకుందాం. చూసారా అసలు ఆయిల్ కనిపించట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం మనం మూత పెట్టుకున్న తర్వాత ఈ పల్లీలు, నువ్వులు వేసాం కదండి, దాంట్లో నుంచి ఆయిల్ బాగా బయటకు వస్తుంది. చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు వంకాయలు మంచిగా ఫ్రై అయింది. మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాం. మసాలా కదండి, పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కొంచెం నూనె వేసి కొంచెం వాటర్ వేసి మూత పెడతాం గ్రేవీ రావడానికి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేస్తున్నా. చాలామంది చింతపండు పులుసు వేసుకుంటారు. మేము చింతపండు పులుసు వాడం, మాకు ఎక్కువ నచ్చదు. ఇప్పుడు దీంట్లో ఇవి వంకాయలు మంచిగా మగ్గుతాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, త్రీ మ్యాంగో గరం మసాలా అంటారు దీన్ని, కొంచెం వేద్దాం ఇది. ఇప్పుడు కొంచెం ఇది అయినాక లాస్ట్కి దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి రెడ్గా ఉండదు, కొంచెం ఎల్లోగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, కలర్ ఎంత మంచిగా అయిందో, చాలా సూపర్గా కనిపిస్తుంది. స్మెల్ కూడా ఎట్లుందంటే మా పిల్లలు అంటున్నారు, మమ్మీ బయట భోజనాలకి వెళ్తాం కదా, పెళ్ళిళ్ళకైనా ఇట్లా ఫెస్టివల్స్ భోజనాలు పెడతారు కదండి, పెళ్ళిళ్ళకి వెళ్తే గుత్తొంకాయ మసాలా ఎట్లుంటుంది సేమ్ అదే స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర మీకు చేత్తోనే చాప్ చేసేస్తున్నాను. కత్తెర నా దగ్గర లేదు, మా బిడ్డ తీసుకున్నాడు. ఇంకొంచెం సేపు ఉంచుకుందామండి. కొంచెం సేపు జస్ట్ స్లైడ్గా ఒక్క 2-3 మినిట్స్ అంతే, తర్వాత మనం దించేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా అయిందో. చాలు చూడండి ఫ్రెండ్స్, మన గుత్తొంకాయ మసాలా గ్రేవీ ఏదైనా అనొచ్చు, మీరు ఏమనుకుంటే అదే రెడీ అయిపోయింది. స్మెల్ ఎట్లా వస్తుంది, ఇట్లా చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా మంచి. అంటే ఇప్పుడిప్పుడే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలబుద్ధి అవుతుంది చెప్పాలంటే. కానీ మా ఆయన వచ్చిందాక వెయిట్ చేస్తామండి మేము. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటే అయిపోతుంది.